నేను మా క్లాస్ లోని చాలా అల్లరి పిల్లోని, ఏదో ఒక పిచ్చ పని చేస్తానే ఉంటాను మా క్లాస్ లో. ఒకసారి ఇలాగే నేను హోలీ అప్పుడు డైరెక్ట్ గా స్కూల్ కి వాటర్ బెలూన్స్ తీసుకొచ్చేసా. దీంతో మా ఫ్రెండ్స్ తో ఆడడం మొదలు పెట్టాం. అలా హ్యాపీగా ఆడుకుంటున్నప్పుడు మా క్లాస్ టీచర్ మా క్లాస్ రూమ్ లోకి వచ్చేసారు. అలా వచ్చేసి మమ్మల్ని అందరినీ కోపంగా చూస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు ఒక వాటర్ బెలూన్ తీసుకెళ్లి మా టీచర్ మొహం మీదే కొట్టేశా. అలా కొట్టడం ద్వారా క్లాస్ లో ఉండే వాళ్ళందరూ మా టీచర్ ని వాటర్ బెలూన్స్ తో కొట్టడం మొదలు పెట్టారు. మా టీచర్ కి చాలా బాగా కోపం వచ్చేసింది కాబట్టి మా టీచర్ మా పేరెంట్స్ ని రమ్మన్నారు. దీంతో వచ్చిన తర్వాత నా సంగతి గురించి మొత్తం చెప్పారు. మా డాడీ చాలా స్ట్రిక్ట్. దీంతో మా డాడీ నన్ను ఆ రోజు చితక బాధేశారు. అప్పటి నుంచి నేను చాలా బుద్ధిమంతుల్లా మారిపోయా. కానీ మా టీచర్ మాత్రం నన్ను టార్గెట్ చేసేసారు. ఏ విషయంలో అయినా దొరుకుతాడు కదా, అప్పుడు వాడిని డార్క్ రూమ్ లో వేసేయాలని మా మేడం ఫిక్స్ అయిపోయారు. అండ్ లాస్ట్ కి నన్ను డార్క్ రూమ్ లో కూడా వేసేసారు. అసలు ఎలా వేసారు? అసలు నా తప్పుందా? నేను మంచోడుగా మారిపోయినాను కదా, అయినా ఎందుకు నన్ను డార్క్ రూమ్ లో వేసారు? ఈ రోజు స్టోరీ టైమ్ లో చెప్పబోతున్నాను. అండ్ నా స్టోరీసే కాదు, మీ స్టోరీస్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీ స్టోరీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. 2013 నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు నా ఏజ్ 9 years. ఆ టైంలో మేము ఏలూరులో ఉండేవాళ్ళమి. మా స్కూల్ పేరు వచ్చేసి సర్ సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్. ఆ స్కూల్లో ఒక టీచర్ ఉండేవారు. ఆవిడే మా క్లాస్ టీచర్ మీరా మేడం. ఆవిడ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ టీచర్ అన్నమాట. ఆ హోలీ రోజు జరిగినప్పటి నుంచి మా టీచర్ నన్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. స్కూల్లో ఒక రూల్ ఉంటుంది, యూనిఫామ్ అనేది కరెక్ట్ గా వేసుకుని రావాలని. మా క్లాస్ టీచర్ మాకు రోజు అనేది చెకింగ్ చేస్తారు, మేము యూనిఫామ్ కరెక్ట్ గా వేసుకొచ్చామా లేదా అని. అండ్ ఆ గొడవ జరిగిన రోజు తర్వాత స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా టీచర్ ఏం చేశారంటే అందరు పిల్లల్ని చెక్ చేస్తున్నారు, కళ్ళతోనే చెక్ చేస్తున్నారు. కానీ నేను వచ్చినప్పుడు మాత్రం మొత్తం సరౌండింగ్ తిరగమన్నారు. మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఏవైనా మిస్టేక్ దొరికితే వీడిని డార్క్ రూమ్ లో వేసేయాలని. అలా మొత్తం అంతా తిరిగి చూస్తే అసలే నేను బుద్ధిమంతుడిగా మారిపోయాను కాబట్టి అన్ని బాగానే చేసుకుని వచ్చా. అప్పుడు వెంటనే ఒక చిన్న మిస్టేక్ అనేది మా మేడం కి దొరికింది. అదేంటంటే నేను హెయిర్ కి ఆయిల్ రాసుకోలేదు కాబట్టి దాని మీద నాకు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలని మా టీచర్. అప్పుడు మా టీచర్ ఏమన్నారంటే బయటికి వెళ్ళరా, నువ్వు బయటికి వెళ్ళి కూర్చో అన్నారు. దీంతో నేను షాక్ అయిపోయాను. మొత్తం అంతా బానే ఉంది కదా, నేను బానే మారిపోయాను కదా, అయినా మా టీచర్ ఏంటి నన్ను ఇలా అంటున్నారని అడిగాను. మొత్తం అన్ని బానే ఉన్నాయి కదా మేడం, ఎందుకు నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నారంటే తలకి ఎందుకురా హెయిర్ ఆయిల్ వేయించుకోలేదు, అది మస్ట్ అండ్ షుడ్ కదా, దానికోసం నిన్ను బయటికి వెళ్ళమంటున్నాను అని మా టీచర్ అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే మేడం తలస్నానం చేశాను మేడం, దాని వల్ల నేను హెయిర్ ఆయిల్ వేసుకోలేదు, దీనికి కూడా నన్ను పంపించేస్తారా అని నేను అడిగాను. ఎక్కువ మాట్లాడుకురా, బయటికి వెళ్ళిపో అన్నారు. ఇంకా బయటికి వెళ్ళి అలా కూర్చొని ఉన్నాను. అలా చాలా సేపు కూర్చున్న తర్వాత బెల్ రింగ్ అయింది. బెల్ రింగ్ అయినట్టునే మా టీచర్ వేరే క్లాస్ లోకి వెళ్ళి క్లాస్ చెప్పడం మొదలు పెట్టారు. దీంతో నేను స్లోగా లోపలికి వెళ్ళి కూర్చున్నా. మా ఇంగ్లీష్ టీచర్ తప్ప నాతో అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. మా టీచర్స్ అందరూ ఎలా ఉంటారంటే నన్ను ఎత్తుకుని స్కూల్ మొత్తం తిప్పుతూనే ఉంటారు, నాతో ఆడుకుంటా ఉంటారు. కానీ ఇంగ్లీష్ టీచర్ మాత్రం బయటికి పొమ్మంటారు. నేను ఏ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని పెద్దగా చేసేసి మా పేరెంట్స్ తో చెప్పేసి మా డాడీతో నన్ను కొట్టించేస్తారు. ప్రతి స్కూల్లోనే ఒక సైకో టీచర్ ఉన్నట్టు మా స్కూల్లో కూడా సైకో టీచర్ ఉన్నారు. అలా మా క్లాస్ టీచర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వేరే క్లాస్ చెప్పే వాళ్ళు బాగానే వచ్చి నీట్ గా చెప్పుకుని వెళ్ళిపోయారు. అండ్ మళ్ళీ మా టీచర్ ఎప్పుడు వస్తారు, లంచ్ బ్రేక్ లో వస్తూ ఉంటారు. వచ్చి మా క్లాస్ లోనే మా టీచర్ తింటారు. మా టీచర్ బాగా తినేసిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు మా టీచర్. ఏమనంటే ఇప్పుడు నేను మీ బాక్సెస్ అన్ని చెక్ చేస్తాను, ఎవరైతే తినలేదో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తానని మా క్లాస్ టీచర్ అన్నారు. దీంతో అందరూ షాక్ అయిపోతున్నారు. నేను ఇంకా బాగా షాక్ అయిపోతున్నా, ఎందుకంటే నేను కర్డ్ రైస్ వదిలేశాను. మా పేరెంట్స్ కి నేను చెప్తా ఉంటాను, అమ్మ కర్డ్ రైస్ పెట్టద్దమ్మా, పెడితే నేను తిన్ను అని చెప్పినా కానీ వాళ్ళు కర్డ్ రైస్ మాత్రం పెడతానే ఉంటారు. అలా మా క్లాస్ టీచర్ ఒక్కొక్క బాక్స్ చెక్ చేసుకుంటూ నా దాకా వచ్చారు. అందరినీ బాగానే అడిగారు బాక్స్ ఓపెన్ చేయని, కానీ నన్ను మాత్రం గంభీరంగా ఒక వాయిస్ పెట్టి బాక్స్ ఓపెన్ చేయరా అని మా క్లాస్ టీచర్ అన్నారు. ఆ శబ్దానికి నేను చాలా భయపడిపోయా. స్లోగా బాక్స్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, కింద బాక్స్ కూడా తీయమన్నారు. ఇక నాకు వేరే ఆలోచన లాక స్లోగా ఓపెన్ చేస్తున్నా. వెంటనే మా టీచర్ నా దగ్గర నుంచి లాక్కుని ఆ కింద బాక్స్ కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఎరా కర్డ్ రైస్ తినలేదేంట్రా, తినకుండా ఎందుకు పెట్టావు, నేను చెప్పాను కదా చెక్ చేస్తానని, ఈ లోపల అయినా తినాలి కదా, కూర్చునేదే లాస్ట్ బెంచ్, టైం ఉంది కదా, నేను అందరిది చెక్ చేస్తున్నాను కదా, తినాలి కదా ఈ లోపల అని మా టీచర్ అన్నారు. మేడం నాకు కర్డ్ రైస్ ఇష్టం లేదని మా మేడం కి ఎంత చెప్పినా వినిపించుకోకుండా స్పూన్ ఇవ్వరనేది, నీ స్పూన్ ఫాస్ట్ గా ఇవ్వి అని నా స్పూన్ తీసుకుని కర్డ్ రైస్ నాకు తినిపించడం మొదలు పెట్టారు. కుక్ వేస్తున్నారు లోపలికి. దీంతో నాకు సడన్ గా వామిటింగ్ వచ్చి మేడం డ్రెస్ మీద వామిటింగ్ చేసేసుకున్నా.
అసలే మా క్లాస్ టీచర్ చాలా గయ్యాలి. నన్ను సడన్ గా ఇలా చూసింది. అప్పుడు నేను మేడం కి చెప్పాను, మేడం తెలుసు కదా మేడం నాకు కర్డ్ రైస్ ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి మేడం అంటే, మా మేడం స్పూన్ పక్కన పెట్టి చెంప మీద టపేల్మని ఇచ్చారు. చిన్నట్నే బొగ్గులో ఉండేదంతా బయటకు వచ్చి మళ్ళీ మా టీచర్ మీద పడింది. అప్పుడు అక్కడ సరౌండింగ్ లో ఉండే పిల్లలందరూ నవ్వడం మొదలు పెట్టారు. దీంతో టీచర్ బయటకు వెళ్లి వాష్ చేసుకున్నారు. అలా వాష్ చేసుకుని క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత నా వైపు ఒక రాక్షసులా చూస్తుంది అన్నమాట మా క్లాస్ టీచర్. దీంతో లంచ్ బ్రేక్ కంప్లీట్ అయిపోయిందని మా క్లాస్ టీచర్ బయటకు వెళ్ళిపోయారు. కానీ నన్ను ఏదో ఒక మొహం, ఆ మొహం చూస్తేనే చాలా భయం వేసేస్తుంది. చాలా దారుణంగా పెడతారు ఆ మొహాలు. ఏమో నాకు ఎప్పుడు చూసినా ఆ మేడం ని అలాగే అనిపిస్తా ఉంటుంది. చాలా క్రీపీగా పెడతారు, అది కూడా నా ఒక్కడితోనే. అలా బెల్ కొట్టేసిన తర్వాత మా క్లాస్ టీచర్ నన్ను దారుణంగా చూస్తూ అలా వాళ్ళ క్లాస్ లోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మనశ్శాంతిగా ఉంది నాకు. మా ఇంకో క్లాస్ టీచర్ వచ్చారు, ఆవిడ నన్ను బాగా చూసుకుంటారన్నమాట. అలా 2 పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని లైన్ లో వాష్రూమ్ కి తీసుకెళ్తారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనల్ని చిన్నప్పుడు లైన్ లో తీసుకెళ్లేవారు మనల్ని వాష్రూమ్ కి, బాయ్స్ ని గర్ల్స్ ని కూడా. ఇలా ఎవరు తీసుకెళ్తారంటే క్లాస్ టీచర్ అయితే తీసుకెళ్తారు. అప్పుడే 2 పీరియడ్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మా క్లాస్ రూమ్ లోకి మా క్లాస్ టీచర్ వచ్చారు. క్లాస్ టీచర్ వచ్చి నా వైపు కోపంగా చూస్తూ, రే అందరూ లైన్ ఫార్మ్ చేయండి రా, వాష్రూమ్ కి తీసుకెళ్తానని మా టీచర్ అన్నారు. అలా మేము ఒకళ్ళు చేయబట్టుకుని వాష్రూమ్ కి వెళ్తున్నాం. అలా వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం మేము అటు ఇటు తిరుగుతా అలా ఆడుకుంటా ఉంటాం. సడన్ గా మా టీచర్ ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంది, మేడం రాహుల్ నన్ను కొడుతున్నాడు అని. అలా అరిసిన వెంటనే మేడం నా దగ్గరకు వచ్చేసి, ఎరా ఎందుకు కొడుతున్నారా అంటే, మేడం నేనేం కొట్టలేదు మేడం, నేను ఇక్కడ కూర్చుని మామూలుగా చూస్తున్నాను మేడం అంటే, మా మేడం నన్ను వినలేదు. వినకుండా నా చెయ్యి పట్టుకుని డార్క్ రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు. వాష్రూమ్ పక్కనే ఒక డార్క్ రూమ్ ఉంటుంది. ఆ డార్క్ రూమ్ లోకి నన్ను తీసుకెళ్లి అక్కడ పెట్టేసి బయట నుంచి లాక్ వేసేసారు. లాక్ వేసిన ఒక 2 సెకండ్స్ కి మళ్ళీ ఆ అమ్మాయి అరిసింది, మేడం నన్ను ఇటు కొడుతున్నాడు అని. అప్పుడు ఆ అమ్మాయి వైపు చూస్తే రాహుల్ అనేవాడు వేరే అబ్బాయి ఆ అమ్మాయిని కొడుతున్నాడు. నన్ను మేడం రాహుల్ అనుకుంది. దీంతో నన్ను డార్క్ రూమ్ లో కూడా వేసేసింది. అప్పుడు వెంటనే డార్క్ రూమ్ అనేది ఓపెన్ చేసి నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను ఎత్తుకుని, సారీరా ఇంకెప్పుడు ఇలా చేయండి రా, సారీరా, మీ పేరెంట్స్ కి ఏమి చెప్పకరా ప్లీజ్ రా, నిన్ను బాగా చూసుకుంటాను రా అని మా క్లాస్ టీచర్ చెప్పారు. దీంతో నేను ఏడు పాపేసి హాయిగా మా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. మా మేడం నన్ను ఎంతకింత బుజ్జగించారంటే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ కి చెప్పి మా పేరెంట్స్ స్కూల్ కి వచ్చి ఏమైనా పెద్ద గొడవ చేస్తారేమో అని మా టీచర్ నన్ను చాలా బాగా ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి టీచర్ అందరు టీచర్లనే చూస్తున్నారు, కానీ అప్పుడప్పుడు సైకోలో మారడం మొదలు పెట్టారు. అప్పటికి నా 3rd క్లాస్ కూడా కంప్లీట్ అయిపోవడం వల్ల మా క్లాస్ టీచర్ కూడా మారిపోయారు. అప్పటి నుంచి ఇంకో క్లాస్ టీచర్ వచ్చారు. ఆ క్లాస్ టీచర్ ఇంకా దారుణం, అది వేరే స్టోరీ టైమ్ లో చెప్తాను. ఇదే కాదు, నేను ఇంటర్ 2nd ఇయర్ లో ఉన్నప్పుడు కాలేజ్ బంక్ కొట్టాను మా ఫ్రెండ్స్ తో. అండ్ లాస్ట్ కి నేను దొరికిపోయాను కూడా. నేను ఎలా దొరికిపోయానో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా కింద కామెంట్ చేయొచ్చు కదా, చేయండి ప్లీజ్. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.